ఓట్ల దొంగలకు ఈసీ రక్షణ అంట. ఫేక్ మొబైల్ నెంబర్ లాగిన్తో ఓట్ల తొలగింపట. కర్ణాటక, మహారాష్ట్రలో పేదల ఓట్లు మాయం. 4 రాష్ట్రాల్లో ఒకే మాదిరిగా కుట్రలంట. ఇది ప్రజాస్వామ్యంపై యుద్ధం. బీజేపీని ఈసీ రక్షిస్తుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రాహుల్ గాంధీ అంట పలువురు బాధితులతో ఇంటరాక్షన్ అంట. ఏందో ఇది ఈసీ ఎందుకంతగా ఉలిక్కి పడుతుందో, ఆయన జ్ఞానేష్ కుమార్ ఎందుకంత ఇబ్బంది పడుతున్నాడో అర్థమైతే లేదు. ఆన్లైన్లో ఓట్లు తొలగించడం ఏంటి? రాహుల్ వ్యాఖ్యల్లో అర్థం లేదు. సాఫ్ట్వేర్తో ఓట్లు తీసేయడం అసాధ్యం. 2023లో అలంద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. 2018లో బీజేపీ అభ్యర్థిది విజయం అంట. నిరాధార ఆరోపణలు తగదన్న ఎన్నికల సంఘం అంట. అంతా నాటకం. ఓటు చోరీ అనేది పెద్ద డ్రామా. బంగ్లాదేశ్ చొరబాటుదారులను రక్షించే ప్రయత్నం. రాహుల్ విమర్శలపై బీజేపీ ఆగ్రహం. హైడ్రోజన్ బాంబు అని బాణసంచతో సరిపెట్టుకున్నారని వాళ్ళు కౌంటర్ వేసిండ్రు. తెలంగాణ టీచర్లు, ప్రొఫెసర్లకు బ్రిటిష్ శిక్షణ అంట. మెరిట్ విద్యార్థులకు చెవెనింగ్ స్కాలర్షిప్ అట. యూకే ప్రభుత్వ ఆధ్వర్యంలో పంపిణీ. ఎడ్యుకేషన్, టెక్నాలజీ రంగాలకు ప్రాధాన్యత. సీఎం రేవంత్ రెడ్డితో బ్రిటిష్ హై కమిషనర్ భేటీ అట. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్పై చర్చలు చేయండి. ఆ స్కాట్లాండ్, నెదర్లాండ్, యూకే అక్కడ ఉన్న చదువులు చూడండి ఎట్లుండే కథ. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటిష్ కంపెనీలంట. భాగస్వాములు కావాలన్న సీఎం. సానుకూలంగా స్పందించిన లిండీ కామెరూన్ అంట. ఢిల్లీలో సీఎం నేడు ఇన్వెస్టర్ల సమావేశానికి హాజరు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీలకు ఛాన్స్ అంట. ఎన్ని రోజులు భేటీ అవుతారండి? ఎన్నిసార్లు భేటీ అవుతారు? ఏమైనా తెస్తున్నారా? ఇంతకు నాకు అర్థం కాదు. ఆత్మగౌరవం ముఖ్యం. అది కోల్పోతే పదవి గడ్డిపొచ్చతో సమానం. 20 ఏండ్లకు 4 సార్లు ఎమ్మెల్యేలే అవుతారు, కానీ నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలంట. జూబ్లీహిల్స్ టాస్క్ అన్ని పార్టీలకు ఒకటే టార్గెట్. అగ్ర నేతలు క్షుణ్ణంగా స్క్రీనింగ్. ఆ విజయం కోసం ప్రత్యేక వ్యూహాలు. లోకల్ ఎన్నికలపై ప్రభావం పడుతుందని అంచనా. నేను స్టార్టింగ్లో చెప్పిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటే రాసి పెట్టుకోండి. టెన్షన్ పడుతున్నా సర్వేలు అంట. ఏం పడుతున్నావో ఏమో. స్థానికత్వంపై కీలక తీర్పట. సైనిక్ స్కూల్ విద్యార్థి స్థానికత వివాదం. ఏపీలో ఇంటర్ చదివిన శశికిరణ్ స్థానికేతర అభ్యర్థిగా పేర్కొన్న కాళోజీ వర్సిటీ హైకోర్టును ఆశ్రయించగా కీలక ఆదేశాలట. కొత్త ఫీజులు ఎప్పటి నుంచి? ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల గందరగోళమట. అటు ఐటీ, ఇటు ఈడీ. నగరంలో ముమ్మర సోదాలు. బంగారం లావాదేవీలపై ఐటీ ఫోకస్ అట. ఏపీ లిక్కర్ స్కామ్ లింకులపై ఈడీ రైట్స్. పలు సంస్థల ఇళ్లలో తనిఖీలట. పండుగలకు ప్రత్యేక బస్సులు వేసి దోచుకోవడానికి అంతే, ఏం లేదట. స్కాన్ చేయండి, టికెట్ పొందండి. గ్రామ దుకాణకు ప్లాన్. మరో నూతన పథకానికి ప్రభుత్వం సిడ్కార్. ప్రతి యూనిట్కు 3.72 లక్షలు. మండల గ్రామ సమైక్యాలకు అప్పగింత. నాబార్డు కింద రుణం మంజూరు అంట. పైలట్ ప్రాజెక్టుగా 5 జిల్లాల్లో. సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడట. ఆరోగ్యశ్రీ వివాదంలో ట్విస్ట్. 15 హాస్పిటల్స్లో అడ్మిషన్స్ నీల్. వరంగల్లోని క్యూఆర్ వెల్తో సహా బయటపడ్డ దవాఖానలో బండారం. 2 టీములుగా ప్రైవేటు హాస్పిటల్స్. ఒకే వర్గంపై మరో వర్గం బెదిరింపులంట. ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ తక్కువ ఉండదండి. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా సరే దోసుకుంటారు వాళ్ళు. నువ్వు పోయినప్పుడే అడ్మిట్ చేసుకోరు, చేసుకున్న ట్రీట్మెంట్ చేయరు, పైసలు కట్టామని చెప్తారు. మామూలు దందా కాదు వాళ్ళది. పిల్లని తింటారు, పిల్లని మాయం తింటారు. వాళ్ళు మామూలుగా వ్యక్తులు కాదు.